ఎం సంధ్య, వనం నాగమ్మ, బొడ్డు అరుణ, రెడ్డబోయిన నాగలక్ష్మి, కాళీకుల శ్రీదేవి, కొట్టబద్దుల ఉపేంద్ర, జే గంగమ్మ, ఎల్లమ్మ, రాజపేట సావిత్రమ్మ. అలాగే పూరం ఉష, పూరం భాగ్యలక్ష్మి, కే అరుణ, కోరుతున్నాను. అనుష, టి జ్యోతి, సత్తమ్మ, అనిత, ఎస్కే సోఫియా. 100 పడకల హాస్పిటల్ కంప్లీట్ అయింది. ఇలా మనకు పెరాలసిస్ వచ్చినా, ఏదైనా పక్షవాతం టైప్ వచ్చినా అయితే నల్గొండ ఐకానికి పోవాలి, లేదా ఖమ్మం పోవాలి, లేకుండా హైదరాబాద్. అట్లాంటి ఎమర్జెన్సీ కేసులు కూడా ఇక్కడ టేకప్ చేసేటువంటి పద్ధతిలో ఒక 4 వెంటిలేటర్లు పెట్టించేసి ఇక్కడ మన హాస్పిటల్ని గొప్పగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని, మన ప్రభుత్వాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఇందిరమ్మ చీరలు అందుకుంటున్న అక్కలకు కూడా మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. ట్యూషన్ చదువుకునేటోళ్ళకు ట్యూషన్, గేమ్స్ ఆడేటోళ్ళ గేమ్స్, 5-6 గంటల వరకు ఆ పిల్లలకు వారికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళని గొప్ప వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎదుగుతున్న పిల్లలు, ఈరోజు ఎదుగుతున్నటువంటి పిల్లలు గంజాయి తాగుడు ఈ వైపు ఆగమవుతున్నటువంటి పరిస్థితి. దాని నుంచి ఆ స్కూల్లో ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. ఎదుగుతున్నటువంటి పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళలో మార్పుల్ని గమనించి నువ్వు ఇట్లా పోతే చెడు మార్గంలో పోతావు, ఇది తప్పు అని చెప్పేసి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఒక కౌన్సిలింగ్ డాక్టర్లు కూడా పెట్టేసి ఈరోజు మన పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తారు. అది వచ్చే నెల 2వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ఇక్కడికి వచ్చి మన స్కూల్ ఫౌండేషన్ దూరం బహుశా ఇప్పుడు మూసీ రోడ్డు చేస్తుంటాం మన వాళ్ళందరూ చెప్పారు. ముఖ్యంగా ఈ టౌన్లో ఒకటి డ్రైనేజీ సీసీల సమస్య ఉంది. అవన్నీ పరిష్కారం చేసే దశగా ప్రభుత్వం ముందుకు పోతారు. దీనికి తోడు టౌను మనది మున్సిపాలిటీ అయినప్పటికీ ఇల్లు లేని పేదవాళ్ళు చాలామంది చిన్న చిన్న రేకుల ఇళ్లలో, పెంకుటి ఇళ్లలో జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళు చాలామంది. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ చీరతో పాటు ఒక శుభగానికి ఏంటంటే 7 నుంచి 800 ఇందిరమ్మ ఇల్లు ఈ టౌన్లోకి ఇస్తూ ఉంటారు. ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా వచ్చే నెల నుంచి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎవరైనా చిన్న చిన్న రేకులు ఇట్లాంటితో పాటు సొంత జాగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ జాగాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించబోతా ఉన్నామనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది కష్టపడి మీ పిల్లలను చదివిస్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలలో వేల రూపాయల ఫీజులు కడుతున్నటువంటి ఒక పరిస్థితి. దీని నుంచి కూడా మనకు విముక్తి కలగాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని పేరున్నది కాక సీట్లకు దొరకక చాలా ఫేమస్ స్కూల్. అట్లనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఒక స్కూల్ని ఇక్కడికి శాంక్షన్ చేయించుకుంది. ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. దానికి 5 ఎకరాల జాగా కావాలంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోయింది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళాలంటే 2 ఎకరాలు. ఇప్పుడున్న